వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులను అపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తం కనిపెట్టుకొని కూలివాని వలెను ఆశ లేకయే జరుగు నెల నేను చూడవలసి వచ్చాను. జనసమూహంతో కూడిన రాత్రులు లేదా ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. అలాగే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను. ఊజు దేశమందు యోబు అనొక మనుషుడు, నేను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. వచనం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. 2వ అధ్యాయం 9వ వచనం. అతని వాణి వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలక ఇందువా? దేవుని దూషించి మరణము కమ్మనేను. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకిచ్చిన రక్షణను బట్టి స్తుతిస్తున్నాం. ఈ 2 దినాల సభలో 2వ రోజు ప్రారంభ కూడికలోనికి మీ దాసనమైన మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. మిమ్మల్ని గూర్చి గానము చేయుటకు మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు. ఉదయకాలంలో నీ సన్నిధిలో కూర్చుండి నీ మాటలు వినడానికే మేమందరము నీ సన్నిధానంలో నిలిచుండగా, కూర్చొని ఉండగా, ప్రభువా మాతో మాట్లాడండి. ఈ కడవరి దినాలు, చివరి దినాలు మేమున్నాం. యుద్ధ దినాల్లో మేమున్నాము కాబట్టి భక్తిని ఎలా కాపాడుకోవాలి, నీకోసం మేము ఎలా జీవించాలో మీ లేఖనంలో నుండి మీరే మాతో మాట్లాడండి. మీ దాసులను బలపరచండి. మరి విశేషంగా మా మధ్యలో మీ కుమారుడైన యేసుక్రీస్తును అత్యధికంగా హెచ్చించమని మా రక్షకుడు మీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదరా సోదరిలారా, యోబు గ్రంథంలో ఉన్న వచనాన్ని ఆధారం చేసుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మన థీము 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? ఈ మాట రాసే టయానికి దైవజనుడైన మోషే, ఈ గ్రంథాన్ని మోషే రాశాడని చాలామంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం, లేదా బైబిల్ పండితుల యొక్క రచన ఆధారముగా మోషే రాశాడని తెలియజేశారు. కారణం, యోబు గ్రంథానంతా ధ్యానం చేస్తూ ఉండగా జల ప్రళయానికి ముందు జరిగిన సంగతులు ఎక్కువగా రాయబడినాయి. జల ప్రళయం తర్వాత జరిగిన సంగతులు కూడా రాయబడినాయి. ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని దైవజనుడైన మోషే ఈ గ్రంథాన్ని రాసినట్టుగా తెలియజేశారు. సరే, ఉదయకాలంలో యోబు యొక్క పోరాటంలో ఒక 3 పోరాటాలు చూసి దేవుని వాక్యాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. యోబు దేవుని కోసమే ఎలా పోరాడాడు, యుద్ధరంగంలో దేవుని కొరకే ఎలాగ నిలిచాడు,
యుద్ధంలో యోబు దేవుని పక్షముగా ఎలా విజయాన్ని సాధించాడో ఒక 3 విషయాలు మనం ధ్యానం చేసుకొని సెలవు తీసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంతో ప్రారంభిస్తాను నేను. అక్కడి నుండి 42 అధ్యాయాల్లో యోబు ఎలాగ పోరాడాడో అక్కడక్కడ కొన్ని వచనాలు ఆధారం చేసుకొని ధ్యానం చేద్దాం. ఈ 1వ అధ్యాయంలో 3 పోరాటాలు కనబడతాయి యోబు జీవితంలో. అది యోబుకే కాదు, నీకు నాకు ఆ పోరాటం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సో మొదటిది అంతరంగ పోరాటం. మొదటి వచనంలో అంతరంగంలో దేవుని కోసం యోబు ఎలా పోరాడుతూ ఉన్నాడు, లేదా పోరాటంలో ఎలా నిలిచి దేవుని మహిమపరిచాడో ఈ 1వ అధ్యాయం అంతా మాట్లాడుతూ ఉంది. సో మొదటిది అంతరంగ పోరాటం. రెండవదిగా 5వ వచనంలో నిన్న దేవుని దాసులు చెప్పారు, నేను వేరే కోణాన్ని తీసుకెళ్తా ఈ ఉదయకాలంలో. కుటుంబ పోరాటం. కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు యోబు పోరాట జీవితంలో. 10 మంది పిల్లల్ని పెంచే దగ్గర దేవుని కొరకై దేవుని సన్నిధానం వారు నడిపించడానికి యోబు పోరాడిన పోరాట జీవితం. మన పిల్లల్ని మనం ఎలాగ పెంచాలో ఇప్పుడున్న ఆధునిక యుగంలో, సాంకేతిక యుగంలో పిల్లలు పాపము చేయకుండా, మన పిల్లలు లేదా దేవుడికి ఇచ్చిన పిల్లలు పాపము చేయకుండా నీ పిల్లలు ఎలా పెంచాలనో యోబు ఎలా పోరాడే కుటుంబం కొరకు 5వ వచనంలో చెప్పబడ్డది. ఇక మూడవదిగా 3వ అధ్యాయం మొదలుకొని ఆల్మోస్ట్ 6వ అధ్యాయం వరకు సమాజంలో పోరాటం, అనగా తన స్నేహితులతో ఎలా పోరాడాడు. స్నేహితులు విమర్శించేటప్పుడు, స్నేహితులు తనని ఇబ్బంది పెట్టేటప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, దాన్ని ఎలా జయించాడో యోబుకు యోబే సాటి. ఇంకా ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది వర్తమానం. ఇక్కడ అలా వినండి బాగా. ప్రాక్టికల్గా వచ్చేసరికి ఎంతమంది దేవుని కొరకు నిలబడుతున్నారు అనేది ఆలోచిస్తే మైనస్లో ఉన్నారు. జీరోలో కాదు, మైనస్. వాస్తవికతకు బోధకు తేడా ఉంటుంది. చాలామంది వర్తమానం బాగుందంటారు కానీ ఆ వర్తమానము ద్వారా దిద్దుకున్న వారు చాలా తక్కువ. వర్తమానం బాగుందంటారు, చాలా బాగా చెప్పారయ్యా, దేవుని దాసులు బాగా మాట్లాడారు అని అక్కడికే నిలబడతారు. కానీ నిజంగా వర్తమానం నా జీవితానికి ప్రయోజనము చేకూర్చింది, నేను సరిదిద్దుకున్నాననేవారు చాలా తక్కువ. అందులో నీ ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడు, అందులో కొనసాగకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. యోబు అలాగ లేడు. భక్తికి తగినట్టుగా తన జీవితాన్ని రుజువుపరిచాడు. అలాగైతే యోబు పోరాటం ఎలాగుందో చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనంలో అంతరంగ పోరాటం, ఇన్వర్డ్లీ, ఇంగ్లీష్లో బాగుంటుంది. అంతరంగములో తను ఎలా పోరాడుతున్నాడు, ఎలాగ యుద్ధం చేస్తున్నాడో మనం ఈ వచనంలోనే మనకు అర్థమవుతూ ఉంది. సామాన్యంగా యోబు ఎక్కడ కూడా దావీదులాగా యుద్ధం చేయలేదు, దావీదులాగా పోరాడలేదు. బట్ దానికంటే ఎక్కువగా తన అంతరంగంలో స్ట్రగుల్గా ఉంది, పోరాటం ఉంది. ఆ పోరాటాన్ని ఎలాగ చెప్పాడు ఈ గ్రంథకర్త అంటే ఎలాగుందో చూడండి. ఈ గ్రంథకర్త అయిన మోషే రాస్తే ఏమన్నాడో చూడండి. ఊజు దేశమందు యోబనొక మనుష్యుడు, నేను అతడు యథార్థవంతుడు అని రాయబడినది. ఈ గ్రంథం బిగిన్స్ ఎలాగుందంటే ప్రారంభం
యథార్థతతోనే ప్రారంభించబడ్డది. యోబు అంతరంగ జీవితాన్ని గురించి రాస్తూ, అంతరంగ జీవితాన్ని గురించి వర్ణిస్తూ, యోబు యథార్థవంతుడు. ఈ గ్రంథకర్త ఇచ్చిన మంచి సాక్ష్యం ఇది. తన పోరాట జీవితంలో, యుద్ధ జీవితంలో ఒక వ్యక్తి జీవిత ప్రారంభం ఎలా ఉందంటే యథార్థతతో ఉంది. ఇది మాత్రమే కాదు, ఈ గ్రంథాన్ని రాస్తూ అదే అధ్యాయంలో మరొక వ్యక్తిని గురించి రాశాడు. ఏమని చూద్దాం. మనం ఎరిగిన మాట అది చదువుదాం. మొదటి అధ్యాయం జస్ట్ 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? పరలోకంలో, వినండి బాగా, దేవుని స్థానము దగ్గర అపవాది నిలబడినప్పుడు దేవునికి అపవాదికి కన్వర్జేషన్ అంటే సంభాషణ జరుగుతుంది. దేవుడు ప్రారంభించాడు, యోబుతో ప్రారంభించాడు. హలో బావినండి, యోబుతో ప్రారంభించాడు సంభాషణ. రోజు అలాగే ఓకే, రైట్ నేను వస్తున్నాను. సో దేవుని సంభాషణ అపవాదితో, నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించితివా? దేవుడు వినరా, అపవాది ఎదుట ఒక సవాలు పెట్టాడు యోబు జీవితం మీద. అమేజింగ్, ఆశ్చర్యంగా ఉంది నాకైతే. నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించితివా? వారి సంభాషణలో దేవుడు యోబుని తీసుకొని వచ్చిన విధానం, యోబు నిలబెట్టిన విధానం యోబుకి తెలియదు. దేవుడు అపవాది ఎదుట నువ్వు శోధిస్తే, దేవుడు అపవాది శోధనలో నా కొరకు నిలిచే వ్యక్తి భూమి మీద ఒకడున్నాడు, పెరకపుడిలో ఒకరున్నారు నా కోసం, గుంటూరు జిల్లాలో ఒకరున్నారు, బాపట్ల జిల్లాలో ఒకరున్నారు. నువ్వు ఎంత శోధించినా, వ్యక్తి ఉన్నాడు. ఎక్కడ? అంతరంగములో, ఇన్వర్డ్లీగా అంతరంగములో. ఎన్ని శ్రమలు వచ్చినా, వినండి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నా కోసం నిలబడే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి ఎక్కడుంటాడో కూడా తెలియజేస్తాను. ఒకవేళ నువ్వు అనుమతి తీసుకొని ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టినా, నువ్వు అతని మీద దాడి చేసినా, అతని అవమానపరిచినా, ఈ పోరాటంలో నిలబడే వ్యక్తి నా కోసం ఉన్నాడు అని చెప్పడానికి దేవునికి ఎంత ధైర్యం వచ్చింది యోబుని గురించి. నీ గురించి, నా గురించి చెప్పడానికి దేవుని దగ్గర ఏముండాలి? ఏముంది? నీ గురించి చెప్పడానికి ఏదైనా ఉండాలి కదండి. యుద్ధకాలం కాదని మనం పెట్టుకున్నాం, యుద్ధం చేస్తున్నాం, యుద్ధ పోరాటం చేస్తున్నాం. బట్ ఈ వ్యక్తి ఈ పోరాటంలో నిలబడగలుగుతాడనే దేవుడు చెప్పగలిగినప్పుడే యుద్ధం మనం చేయగలుగుతాం. అదర్వైజ్ యుద్ధంలో పోరాటం అనేది సాధ్యం కాదు, యుద్ధంలో గెలవడం అనేది సాధ్యం కాదు. అందువల్లే ఈ గ్రంథకర్త యథార్థతతో ప్రారంభించాడు.
దేవుడు కూడా యథార్థతో చెప్పాడు, ఈ వ్యక్తి యథార్థంగా ఉంటాడు. తర్వాత వస్తాను నేను. ఈమె ఆయన ఇంట్లో సంసారం చేసే భార్య. మన గురించి తెలియాలంటే మన భార్యలు సాక్ష్యం ఇవ్వాలి. హలో, ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? భార్య సాక్ష్యం ఇవ్వాలి. మా ఆయన ఎలా అంటాడు, అబ్బాయి ఎక్కువ మాట్లాడదు నీకు, బాయ్ త్వరగా వెళ్ళిపోయినా, త్వరగా డోంట్ డిస్టర్బ్ చేయొద్దు నన్ను ప్లీజ్. మీరు అన్ని ముందే సర్దుకోలేను వచ్చేసరికి. ఎంతసేపులు ఏం చేస్తున్నారయ్యా? సామెలను ఎన్ని సేవలు గంటన్నర పాట పాడాడు ఆయన. నేను వచ్చే సమయానికి మీరు సర్దవడం అలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. ఇబ్బంది పడుతుంది. నేనైతే నాకు మొదటి మెసేజ్ ఇచ్చారు. నాకు ఆలోచించాను. ఇంట్లో భార్య ఇన్నేళ్ళు సంసారం చేస్తుండగా తన భర్తను గురించి మంచి సాక్ష్యం ఇచ్చింది. ఆవిడ కూడా ఈయన భక్తిని చూస్తూ ఉంది. హలో, ఈయన ఆత్మీయతను చూస్తూ ఉంది, ఈయన పరిశుద్ధతను చూస్తూ ఉంది. జల ప్రళయం తర్వాత ముందు ఎలాగ ఉందో వెనక అలాగే ఉంది. ఈ మధ్యలో యోబు భక్తి పోరాటంలో భక్తిని ఎలా కాపాడుకుంటున్నాడో చెప్పాడు. ఆవిడ ఏమిచ్చిన సాక్ష్యం దాకా చదివాం. నేను మరలా అక్కడికి వస్తాను. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను, ఆ మాట చూడండి, కొన్ని ఏళ్ళ తర్వాత భర్తకు జరిగిన ఆ యొక్క పరిస్థితిని చూసి భార్య ఇచ్చిన స్టేట్మెంట్, అయ్యా ఇంత యథార్థతగా ఉన్నావు, ఈ పరిస్థితుల్లో కూడా యథార్థంగా ఉన్నావు. అది ఇంపార్టెంట్. ఈ పరిస్థితిలో కూడా ఆస్తి పోయిన 10 మంది పిల్లల్ని ఒక తండ్రి ఒకే రోజు సమాధి చేశాడు. చరిత్రలో జరగలేదు ఇది. ఒక తండ్రి 10 మంది పిల్లల్ని గుంటలో వేసి వారి మీద మట్టేసేటప్పుడు కూడా తన అంతరంగములో దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అది భార్య ఇచ్చిన సాక్ష్యం. భర్తలారా, భార్యలారా, కుటుంబంలో మన గురించిన సాక్ష్యం ఉండాలి. దేవుని పట్ల ఎలా జీవిస్తున్నాం. నేను బయటకు వచ్చాను, నా భార్య నా దగ్గర లేదు. నా భార్య ఎదుట నేను ఎలాగా ఉన్నానో మెరికపుడిలో కూడా అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. తేడా రాకూడదు. హైదరాబాద్ పనికెళ్ళా యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఉందా? వింటున్నాం మన వర్తమానాలు. బాగా చెప్పారు కాదు, ఇక్కడ మార్కులు వేసేది కాదు. జీవితంలో దేవుని ఎదుట నా అంతరంగంలో ఎలాగున్నాను. భార్య సాక్ష్యం ఎంత గొప్పదండి. ఈవెన్ అతని స్నేహితులు వచ్చారు, ఆదరించడానికి వచ్చారు, ప్రేమించడానికి వచ్చారు, పరామర్శించడానికి వచ్చారు. వారిచ్చిన మొదటి స్టేట్మెంట్ చూడండి. 3 స్నేహితులు, జోఫర్, బిల్డర్, ఈ 3 స్నేహితులు ఏమి స్టేట్మెంట్ ఇచ్చారు? యోబు గ్రంథం జస్ట్ ఒక మాటనా? యోబు గ్రంథం జస్ట్ నేను ఆ మాట చూసి మరల నేను బ్యాక్ వస్తాను. జస్ట్ ఆ మాట చాలా మంచి మాట. యోబు స్నేహితులు తనతో మాట్లాడుతుండగా వారు కూడా ఏమి స్టేట్మెంట్ ఇచ్చారు యోబుని గురించి? 9వ అధ్యాయం యోబు గ్రంథం 9వ అధ్యాయం. జస్ట్ వారు ఇచ్చిన స్టేట్మెంట్, నాకు వచ్చిన గుర్తు రావట్లేదు. చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు యోబుని గురించి. వారు కూడా యథార్థతను గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడారంటే ఆ వచనం గుర్తు రావట్లేదు. ఒక మాటకి వెళ్దాం. చదవనే 9:20 చదవనే, లేదా 4వ అధ్యాయం. రైట్, నాకు దొరికింది. 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం.
జ్ఞాపకము చేసుకునము. నిరపరాధైన ఒకడు ఎప్పుడైనా నశించనా, యథార్థవంతునులు ఎక్కడైనా. స్నేహితులు కూడా యోబు యథార్థవంతుడని గుర్తించగలిగారు. అది ఆశ్చర్యంగా ఉంది. ఈ గ్రంథకర్త యోబు అంతరంగం ఎలాగుందో చెప్పాడు. దేవుడు అపవాది ఎదుట యోబు యొక్క యథార్థత ఎలాగుందో చెప్పాడు. ఇంట్లో ఉన్న భార్య ఎలాగుందో చెప్పింది. స్నేహితులు కూడా అలాగే చెప్పారు. సరే, కొన్ని ఏండ్లయ్యింది, కొన్ని సంవత్సరాలు అయ్యింది. దేవుని ప్రజలు బబులోను చెరకెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ ఇవ్వబడిన మాట మనం అందరికీ చదివద్దాం మరి జస్ట్గా. యేస్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చదువుదాం నాయన. 14. నోవహును, దానియేలును, యోబును అక్కడ అవుదాం. దేవుడు రాసేటప్పుడు నోవహు తర్వాత యోబు రావాలి. యాక్చువల్గా ఎవరు రావాలి? యోబు రావాలి. బట్ ఎవరిని పెట్టాడు? దానియేలును పెట్టాడు. నోవహు లోకముతో పోరాడి దేవుని కొరకు నిలబడ్డాడు. దానియేలు శరీరముతో పోరాడి దేవుని కొరకు నిలబడ్డాడు. అపవాదితో పోరాడి యోబు నిలబడ్డాడు. ట్రయాంగిల్ సీరియస్గా ఉంది. సో నోవహు పోరాటం లోకముతో పోరాడాడు. లోకములో దేవుని కొరకే చెడిపోయిన దినాల్లో, అపవిత్రమైన దినాల్లో, భూమి మీద చెరిపేసుకున్న దినాల్లో లోకములో దేవుని కొరకే ఎలా జీవించాడో యేస్కేలు చెప్పాడు. దానియేలు ఈ శరీరాన్ని అదుపు చేసుకునే దగ్గర, పవిత్రత దగ్గర, పరిశుద్ధత దగ్గర పోరాటం. మొదటి అధ్యాయంలో పోరాటం, 6వ అధ్యాయంలో పోరాటం. దాని దగ్గర దానియేలు శరీర కోరికలను అధిగమించాడు. ఆ పోరాటంలో ఓడిపోలేదు దానియేలు. 17 సంవత్సరాల వయసులో ఎలాగున్నాడో, మధ్య వయసులో ఎలాగున్నాడో, చివరి వయసులో సమాంతరంగా ఉన్నాడు. ఎక్కడ కూడా భక్తిలో లోపం లేకుండా జీవించాడు. అందువల్ల ఈ గ్రంథకర్త రాస్తప్పుడు దానియేలు పేరు సెకండ్ పెట్టాడు. ఇక యోబు గ్రంథం 1వ అధ్యాయం అపవాది కాబట్టి యోబు అపవాదితో పోరాడేటప్పుడు యోబుకి తెలియదు. యాక్చువల్గా ఎరగడు యోబు గ్రహించలేదు. దేవుడికి సాతానికి మధ్యలో నేను ఉన్నాను, ఈ పోరాట రంగంలో ఉన్నానని యోబు తెలియదు. తర్వాత తెలిసింది. కానీ తెలియకముందు తెలిసిన తర్వాత కూడా అపవాది దగ్గర, పోరాడే దగ్గర అంతరంగములో చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. అందువల్లే నోవహు, దానియేలు, యోబు వారి పోరాట జీవితంలో విజయ వీరులుగా ఎలాగొచ్చారో చెప్పారు యేస్కేలు గ్రంథం. ఇక చివరిగా మనం ఎరిగినట్టుగా కాన్సెప్ట్ వేరే అయినా బట్ అంశం ఒకటిగా చెప్పాడు. యాకోబు రాసిన పత్రికలో ఎన్ని ఏళ్ళయిందో అయిపోయింది. క్రీస్తు రాకడ వచ్చి వెళ్ళిపోయాడు, నిత్యత్వానికి వెళ్ళిపోయాడు, అని మరణించి తిరిగి లేచాడు. ఆ తర్వాత యోబుని గురించి మనం ఎరిగిన చదివద్దాం. ఇక్కడ యోబు గ్రంథం 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కూర్చున్నాము కదా. మీరు యోబు యొక్క మార్చాలి. యోబు యొక్క అక్కడ ఆగుదాం అంతే. యోబు ఈ పోరాటంలో ఎలాగో ఉన్నాడో, పోరాటంలో ఎలా విజయం సాధించాడో యాకోబు చెదిరిపోయిన 12 గోత్రాలకు రాస్తున్నాడు, చెదిరిపోయిన విశ్వాసులకు రాస్తున్నాడు. మీరు యోబు యొక్క పోరాటం తెలుసు కదా. ట్రయాంగిల్ సీరియస్గా ఆత్మీయ పోరాటంలో, శరీర పోరాటంలో, సమాజ పోరాటంలో తను దేవుని కొరకు ఎలాగ నిలబడాడు, తను దేవుని కొరకు ఎలాగ జీవించాడో తెలియజేశాడు. కాబట్టి ఈ గ్రంథకర్త యోబుకిచ్చిన ప్రథమ స్థానం అతని అంతరంగ పోరాటం. ఈ అంతరంగ పోరాటంలో యోబుని గురించి జస్ట్ అలాగా. సో వినండి బాగా. ఆస్తి పోయింది, 10 మంది పిల్లలు పోయారు,
శరీరం మీద ఒక బైబిల్ పండితులు అన్నాడు, ఇట్ వుడ్ హ్యాపెన్ ద క్యాన్సర్ ఆఫ్ డిసీజ్ అన్నాడు. క్యాన్సర్ లాంటి రోగము యోబుకి దొరికింది అంటే ఆ రోజుల్లో సంభవించింది. ఆస్తివైన యోబు, వినండి, పిల్లల్ని పోగొట్టుకున్న యోబు, అనారోగ్యానికి గురైన యోబు తన అంతరంగములో దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే యథార్థతకి ఇచ్చాడు. యాక్చువల్గా బైబిల్లో యథార్థత ఉంది, ఇంగ్లీష్లో అయితే అప్రైట్ అని ఉంది. అప్రైట్ అనగా అంతరంగములో దేవుని ఎదుట సరిగా జీవించాలి. పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, అలా వినండి, పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నా, అని వినండి బాగా, దేవుని ఎదుట స్ట్రైట్ ఫార్వర్డ్గా వంకర టింకర జీవితాలు వద్దు. హలో వినడమ్మా, వినాలి బాగా, మీకోసం నేను నిలబడ్డాను, లేదంటే కర్నూలులో చాలా పని ఉంది నాకు. యోబు పోరాట జీవితంలో అంతరంగములో యథార్థత అంటే ఏమిటో ఒక మాట చెప్పెళ్తాను. యథార్థత అంటే యాక్చువల్గా వైని డిక్షనరీలో ఏమి ఇచ్చాడంటే భక్తి జీవితాన్ని నిరూపించుట. ఏంటి? భక్తి జీవితాన్ని నిరూపించుట. ఎప్పుడు? తను పోరాడే దగ్గర, ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు, 10 మంది పిల్లల్ని పోగొట్టుకున్నప్పుడు, తనకు రోగము కలిగినప్పుడు, ఈ శ్రమల గుండా వెళుతున్నప్పుడు భక్తిని నిరూపించుకొనుట, అప్రూవల్ బిఫోర్ గాడ్ అన్నాడు. దేవుని ఎదుట భక్తిని నిరూపించుకోవాలి, మన ఆత్మీయతను నిరూపించుకోవాలి, మన విశ్వాసతను నిరూపించుకునేదే పోరాటం. దీనికోసం పోరాడేవారు చాలా తక్కువ సంఘాల్లో. నేను కనబడాలనే పోరాటాలు ఎక్కువగా ఉన్నాయి. హలో, నేను వాక్యం చెప్పాలనే పోరాటం ఎక్కువగా ఉంది. ఏంటి? ఇది ఎక్కువ జరుగుతుంది. కానీ భక్తిని నిరూపించుకోవాలి. ఏ పరిస్థితిలో? జస్ట్ ఊరిక చూద్దాం. మనము జస్ట్ ఆ పై భాగం నుండి ఆది కాండానికి వెళదాం. ఆది కాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో, ఆ మాట చూడండి, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవు అన్నాడు. అక్కడ నేను నొక్కి చెప్పాలనుకున్నా, చెడిపోయిన తరములో యోబున్నాడు, ఈ నోవహు ఉన్నాడు. భూమి ఎలా చెడిపోయిందో 6వ అధ్యాయంలో చెప్పాడు. భూమి బలత్కారముతో నిండి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. ఏమన్నాడు? ఆ జనరేషన్, ఆ జనాంగం, ఆ తరము ఎవడు కూడా దేవుని ఎదుట ఎక్కడ అంతరంగములో చెడిపోయినట్టుగా 6వ అధ్యాయం 5లో చెప్పాడు. 6:5 ఏమన్నాడు? యెహోవా నరులను చూచినప్పుడు వారి ఊహలు, వారి ఆలోచనలు, వారి తలంపులు కేవలము చెడ్డవి. ఆ చెడ్డ దినాలలో నోవహు ఎలా జీవించాడో దేవుడు రాయించకపోతే మనకు తెలియదు. ఎలా రాయించాడు దేవుడు? ఇప్పుడు చదువుదాం మళ్ళా. యెహోవా ఈ తరము వారిలో నీవే, అమార్చు, నీవే మీన్స్ దేవుని ఎదుట అతని భక్తి, అప్రూవల్ నిరూపించబడ్డది. చెడిపోయిన దినాలలో, భక్తిహీన దినాలలో, పాపము పెచ్చుగా ఉన్న దినాలలో, దేవుని తీర్పు భూలోకం మీదకి వస్తున్న దినాలలో అతని భక్తి అప్రూవల్ మీన్స్ నిరూపించబడ్డది, నిర్ధారించబడ్డది. అందువలనే దేవుడు అప్రూవల్ చేసిన తర్వాత దేవుడు అపాయింట్మెంట్ ఇచ్చాడు, నా కోసం నువ్వు నిలబడాలి ఈ లోకంలో. మూడవదిగా అతని భక్తిని అప్రిషియేషన్, అభినందించాడు.
మన భక్తి అప్రూవల్ కావాలి దేవుని ఎదుటలో. దేవుని ఎదుట మన భక్తి నిరూపించబడాలి, మన ఆత్మీయత నిరూపించబడాలి, మన విశ్వాసం నిరూపించబడాలి, మన పరిశుద్ధత నిరూపించబడాలి. అప్పుడు దేవుని దగ్గర అపాయింట్మెంట్ దొరుకుతుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ప్రభుని పిలవాలండి, తన పేరు పెట్టి, ప్రకాష్ రాజు నీ భక్తి భూమి మీద అప్రూవల్ చేశాను, క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ వుడ్ బి కాల్డ్ బేమా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుని పేరు పిలవాలి. నీ పేరు పిలవాలి. దేవుడు ఎలా చెప్పాడో చూడండి, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించింది, నియమింపబడిన దినం, ఏంటి భక్తి రుజువు చేసిన దినం. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. దేవుడు తన దాసుని ఎలా ఉపయోగించాడండి. అంతరంగములో యథార్థతకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. అంటే దేవుని ఎదుట ఈ శ్రమలలో, ఈ కష్టాల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ అవమానాల్లో తన విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని ఎదుట యథార్థంగా జీవించాలి. ఈ అధ్యాయం లేదా ఈ గ్రంథం ముగింపులో దేవుడి యోబుని గురించిన ఇప్పుడు మాట చూద్దాం. జస్ట్ వరకే యోబుని గురించిన మాట. యోబు గ్రంథం 42వ అధ్యాయం. జస్ట్ నిన్న జ్ఞాపకం చేశాడు దేవుని దాసులు. నేను ఊరికి ఆ మాట చదివి వస్తాను. 42వ అధ్యాయం, 42వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 8వ వచనం. కాబట్టి 7 పొట్టేళ్లను లేదా 7వ వచనం చదవండి. అంత వచ్చిన 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమాడైన ఎలీఫజులాగా సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్టు నన్ను గూర్చి పలకలేదు గనక 8 చివరి బాగా టైం లేదు, నేను అతనిని మాత్రమే అంగీకరించేదను. ఏమన్నాడు? నేను అతని మాత్రమే అంగీకరిస్తాను. నేను దేవుని ఎదుట భక్తి నిరూపించబడ్డది. ఎప్పుడు? శ్రమలలో నిరూపించబడ్డది, శోధనలో నిరూపించబడ్డది, కష్టాలలో నిరూపించబడ్డది భక్తి. చెప్పడం చాలా సులభంగా ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఎంతమంది మన భక్తి జీవితం దేవుని ఎదుట నిరూపించబడుతుంది. నోవహు భక్తి నిరూపించబడ్డది, యోబు భక్తి నిరూపించబడ్డది. అందువల్లనే ఈ గ్రంథకర్త యథార్థత అనే దగ్గర ఒక మాట ఇచ్చాడు. సో యంగ్స్లో ఒక మాట ఇచ్చాడు. జస్ట్ ఊరికి ఎలా చెప్తాను నేను. ఏమిచ్చాడంటే, యోబు తన జీవితంలో యథార్థత అనగా తన మనసాక్షికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అన్నాడు ఒక భక్తుడు. ఈజ్ ఆల్వేస్ తన దేవుని ఎదుట మనసాక్షిని చాలా కాపాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. మన జీవిత పోరాటంలో, మన భక్తి పోరాటంలో, మన ఆత్మీయ పోరాటంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుని ఎదుట ఎల్లప్పుడూ మన మనసాక్షి క్లీన్గా ఉండాలి, చాలా స్వచ్ఛతగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి. దీని కొరకే యోబు ప్రయాసపడ్డాడు. యోబు ఎక్కువగా పోరాటంలో నిలిచుండడానికి, ఆ యుద్ధంలో గెలవడానికి ఒకే సూత్రం ఏమిటంటే, కష్టాలు అనేది వస్తాయి, శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఆస్తి పోవచ్చు, పిల్లలు పోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ దేవుని ఎదుట తన మనసాక్షి ఎల్లప్పుడూ యథార్థంగా ఉంచుకోవాలి. దీనికోసమే యోబు నిలబడ్డాడు. మనసాక్షిని దేవుని ఎదుట క్లీన్గా ఉంచుకోవాలి. అనగా ఎక్కడ కూడా నేరారోపణ చేయబడకూడదు మన మనసాక్షిలో. ఏ విషయంలో? యథార్థత. నేను ఇంటిగ్రిటీ గురించి మాట్లాడట్లేదు,
అప్రైట్. సరిగా మన భక్తి, మన ఆత్మీయత, మన పరిశుద్ధత, మన పవిత్రత మీద అపవాదైన సాతాను నేరారోపణ చేయకుండా ఉండాలి అంటే మనసాక్షిని కాపాడుకోవాలి. ఇదే స్ట్రగుల్, అంతరంగంలో పోరాటం. ఈ పోరాటంలో యోబు ఈ అధ్యాయాలన్నీ చదువుతుండగా భార్య సాక్ష్యం, స్నేహితులు చెప్పారు, చివరికి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈ వ్యక్తి నా కోసం ఇలా జీవించాడు, నా ఎదుట భక్తి నిరూపించబడ్డది. అందువల్ల దేవుడు 42 అధ్యాయాలు యోబు కేటాయించాడు. సోదరా సోదరి, మనం దేవుని ఎదుట ఎలాగున్నాం? జస్ట్ ఒక పేజీ, నేను మరలా అక్కడికి వస్తాను, ఆ వచ్చిన చదివి వద్దాం. జస్ట్ వరకు ఎలా అపోస్తల కార్యం, పౌలు తన దండయాత్రలో పాల్గొన్నప్పుడు, రాజు ఎదుట నిలబడినప్పుడు తన జీవితానికి ఏది ప్రాధాన్యత ఇచ్చాడు, దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడో చెప్పాడు. అపోస్తల కార్యం 24వ అధ్యాయం 16వ వచనం, 24:16, 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుడేలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. రాజా, నా బోధన గురించి నేను ఆలోచించట్లేదు, ఆత్మల సంపాదన గురించి ఆలోచించట్లేదు. ఆలోచించాల్సిందే, సంఘాలు కట్టాల్సిందే, సువార్త సేవ చేయాల్సిందే, దేవుని కొరకు ప్రయాసపడాల్సిందే. కానీ రాజా, నేను ఎల్లప్పుడూ నేను చేసే విధానం ఏమిటంటే, దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఈ మనసాక్షిని క్లీన్గా పెట్టుకోవాలి, యథార్థంగా ఉండాలి. నేను ఎలాగ ఉన్నానో దేవుని ఎదుట, ఈ మనుషుల ఎదుట కూడా నా బ్రతుకు అలాగే ఉంది, నా విధానం అలాగే ఉంది, నా జీవన శైలి అలాగే ఉంది, ఎక్కడ మార్పు లేదు. రాజా, అందుకు దేవుడు సాక్షి, మీరు సాక్షులు అన్నాడు వారితో. దేవుని ఎదుట ఎలాగున్నానో దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ మనుషుల ఎదుట నేను ఎలాగున్నానో ఈ మనుషులు సాక్ష్యం ఇస్తున్నాడు. అదే చెప్పాడు తెస్సలోనికలో కూడా, నేను మీ ఎదుట ఎలాగ ఉన్నానో మీరు సాక్షులు, యు ఆర్ మై విట్నెస్. నా జీవన శైలి, నా బ్రతుకు విధానం, నా ఆత్మీయత, నా పరిశుద్ధత, పవిత్రత, నా స్వచ్ఛతకు మీరు సాక్షులు. ఎలా జీవించాను నేను? యోబు కుటుంబంలో అలా జీవించాడు, స్నేహితుల మధ్య అలాగ జీవించాడు, సమాజంలో అలాగ జీవించాడు. దేవుని ఎదుట మరి ఎక్కువగా దేవుని ఎదుట తన జీవితాన్ని నిరూపించడానికే, రుజువు చేయడానికే యోబు ప్రాముఖ్యత ఇచ్చాడు. అందువల్లే యోబు పోరాటంలో నిలబడ్డాడు. రెండవదిగా జస్ట్ అంతరంగ పోరాటంలో మరొక దానికి ప్రయారిటీ ఇచ్చాడు. అది చెప్పిన ముందుకెళ్తాను, దేవుని దాసులు వచ్చారు, నా టైం అయిపోతుంది. యోబు గ్రంథం మొదటి అధ్యాయం, మరల మొదటి వచనం. హుజు దేశమందు యోబునొక మనుష్యుడు నేను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై ఉన్నాను. సో ఇంగ్లీష్లో రైచియస్నెస్ వాడేది, రైచియస్నెస్. నీతి మంతుడు అనే పదానికి చాలా పర్యాయ పదాలు ఇచ్చాడు. సో వైని డిక్షనరీలో, నేను వాడి జోలికి వెళ్ళట్లేదు. జస్ట్ ఏమని చెప్పాడంటే అక్కడ, తను ఈ శ్రమలలో, వినండి బాగా, శ్రమలలో, ఈ కష్టాలలో, ఈ ఇబ్బందులలో చిల్లపెంకు తీసుకొని గీక్కుంటూ ఉండగా రక్తం వస్తుంది. ఈవెన్ మనిషి చూడడానికి కూడా అసహ్యంగా కనబడుతున్నాడు యోబు, బాగలేడు యోబు. ఈవెన్ భార్య పరామర్శించడానికి రావట్లేదు, ఈవెన్ భార్య దగ్గరికి రావట్లేదు, ఈవెన్ భార్య తనను ప్రేమించడానికి దూరంగా ఉంది, కట్టుకున్న భార్య. ఈ పరిస్థితులలో యోబు నీతిగా జీవించడానికి, నీతి అనే మాట ఇచ్చినప్పుడు ఆ భక్తుడేమన్నాడంటే, ఈ పరిస్థితులలో యోబు ఎక్కువగా పరిశుద్ధతకు విలువనిచ్చాడన్నాడండి.
విలువనిచ్చాడు. ఉదయకాలం ఎబ్బితో మాట్లాడుతూ ఆ వచనాన్ని చూపిస్తాను. యోబు ఒకవేళ ప్రభు చిత్తమైతే దాన్ని ఎబ్బి వివరిస్తాను. నేను వివరించాను జస్ట్ ఒరిక ఈ పరిస్థితిలో ఎలాగున్నాడు జస్ట్ ఒరిక. 27వ అధ్యాయం నేను వివరించాను దాన్ని. 27వ అధ్యాయం యోబు తన నీతిని గురించి తను ఏం చెప్పాడు. పరిస్థితులు బాగలేకపోయినా, ఇబ్బందికరమైన అవమాన పరిస్థితుల్లో వెళుతున్నప్పటికీ తను ఎలా జీవించాడో చెప్పాడు. 27వ అధ్యాయం 6వ వచనం చదువుదాము. 27:6. 27వ అధ్యాయం 6వ వచనం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును. దేనిని? నా నీతిని విడువక, నా పవిత్రతను విడువక, నా స్వచ్ఛతను విడువక, అనగా నేను నా దేవుని యందు భయభక్తులు మానునని చెప్పాడు. నేను దేవునికి భయపడేవాడిని. పరిస్థితులు నాకు వ్యతిరేకం కావచ్చు, పరిస్థితులు నాకు అననుకూలంగా ఉండవచ్చు. ఈ శ్రమలలో, ఈ కష్టాలలో, పిల్లలు పోగొట్టుకున్న సందర్భంలో నా నీతిని విడువాను, మీన్స్ నా భక్తిని విడువాను, నా పరిశుద్ధతను విడువాను, నా పవిత్రతను విడువాను. ఎలా చెప్పారు? అందువల్లే ఆయన సమకాలికులు అని చెప్పబడుతున్న ఆదికాండం 22వ అధ్యాయం 22వ అధ్యాయం తన కుమారుని బలిగా అర్పించిన సందర్భంలో, బలిని ఇస్తున్న సందర్భంలో దేవుడు ఆ గొర్రెపిల్లను చూపించిన తర్వాత ఏమి చెప్పాడో చూడండి. 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. 12వ వచనం. ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమి చేయకము. నీకొక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నువ్వు దేవునికి భయపడేవాడివి. నువ్వు దేవునికి భయపడేవాడివి. యోబు అదే చెప్పాడు. నువ్వు దేవునికి భయపడవా అని భార్యతో అన్నాడు. నా నీతిని ఎలా వదిలేస్తా? నేను నా యథార్థతని ఎలా వదిలేస్తా? నా భక్తిని ఎలా వదిలేస్తా? పిల్లలు పోయారని దేవుని దూషించమంటావా? లేదా ఈ రోగం ప్రారంభమైంది, స్నేహితులు విమర్శిస్తుండగా, స్నేహితులు దాడి చేస్తుండగా, స్నేహితులు పర్యాయాలు అవమానపరుస్తూ ఉన్నప్పటికీ దేవుని ఎదుట నీతిగా జీవించడం, అనగా భయభక్తులు కలిగి జీవించడం. ఎంత భక్తి ఉందండి యోబులో, ఎంత భయం ఉందండి. రెండు ఉన్నాయి, భయభక్తులు ఉన్నాయి యోబులో. అదే చెప్పాడు, అబ్రహామా నీ కుమారుని సమర్పించడానికి ఎంత ఇష్టపడ్డావు, నేను నా కొరకు ఎంత త్యాగం చేశావు. నీకొక్కడే నీ కుమారుడు, నువ్వు ప్రేమించేవాడు. బైబిల్లో మొట్టమొదటిసారిగా రాయబడిన మాట, నువ్వు ప్రేమ ప్రారంభమైంది అక్కడే. నువ్వు ప్రేమించేవాడు, బైబిల్లో ప్రారంభమైంది. నీకొక్కడే నీ కుమారుడు. అధ్యాయం అంతా ప్రారంభం చూడండి, ప్రేమ ప్రారంభం, నీకొక్కడైన నీ కుమారుడు. సో ఇంత త్యాగం చేశావు, నీవెవరో నాకు అర్థమైంది. నీవు నాకు భయపడేవాడివి. ఎవరికండి? నాకు భయపడేవాడివి. ఈరోజు దేవునికి భయపడేవారు చాలా అరుదుగా ఉన్నారు సంఘాల్లో. దేవునికి భయభక్తులు లేని వారు ఉన్నారు. ఒకవేళ భక్తి ఉన్నా భయం ఉండదు. కొంతమంది భయం ఉండొచ్చు దేవునికి, కానీ భక్తి ఉండదు. కానీ యోబులో రెండు కనబడుతున్నాయి. అంతరంగ పోరాటంలో తను దేనికి విలువనిచ్చాడో చెప్పాడు. ఇక మూడోదిగా చెప్పి ప్రార్థన చేస్తా. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మరల మొదటి వచనం. భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, చెడును విసర్జించినవాడు. ఆశ్చర్యంగా ఉంది. భూమి మీద ఈ చెడిపోయిన దినాలలో, లేదా ఈ అపవిత్రమైన దినాలలో చెడుకు దూరంగా ఉండడం అనేది యోబుకి యోబే సాటి అన్నాడు ఒక ఆయన. ఆయన తరువాతే ఎవరైనా, ఆయన జీవితం ఇతరుల మీద ప్రభావితం చూపింది. చెడును విసర్జించవచ్చు, అనగా చెడు నుండి పారిపోవచ్చు, అండి చెడు నుండి దూరంగా వెళ్ళవచ్చు. భావిద్దాం, చెడు నుండి వ్యతిరేకంగా జీవించు. డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్, అనగా అపవిత్రత నుండి, అండి దుష్టత్వం నుండి, దుర్మార్గత నుండి యోబు ఈ యొక్క అంతరంగ పోరాటంలో
అన్నీ కోల్పోయినా కూడా పాపానికి దూరంగా ఉండడం నేర్చుకున్నాడు. అన్నీ కోల్పోయినా కూడా, ఆస్తి కోల్పోయినా, కుమారులను కోల్పోయినా, చివరికి రోగం ప్రారంభమైన, దేవుని కొరకు భూమి మీద ఈ పాపము చేయకూడదు, ఈ పాపానికి దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఎంత మంచి లైఫ్ జీవించాడు యోబు. యేసు ప్రభు జీవితంలో ఈ లోకంలో ఉన్నప్పుడు మన ప్రభు ఎలా జీవించారో జస్ట్ ఒక ముక్క చెప్పి నేను వెళ్తాను. సిలువ దగ్గర గురించిన ఈ 2 మాటలు. పిలాతు స్టేట్మెంట్ మనకు తెలుసు. పిలాతు అదన్నాడు, పిలాతు భార్య అన్నది, ఈ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. ఈ వ్యక్తి జీవితం ఎలాగుందో ఆమె అర్థం చేసుకుని మాట్లాడింది. పిలాతు అన్నాడు, ఇన్ని నేరాలు మోపుతున్న మీరు, ఈయన ఏందే దోషము లేదు, ఏ పాపము లేదు. ఒక మానవుడిగా ఈ లోకంలో ప్రభు జీవిస్తున్న దినాలలో ఆయన జీవితం ఇతరుల మీద ప్రభావితం చేయడానికి ఆయన దేవుడుగా ఉన్నాడు, దేవుని కుమారుడిగా వచ్చాడు. బట్ కుమారుడిగా ఉన్నప్పుడు తన యొక్క పరిచర్య అనండి, తన నడక, తన బోధ, ఇవన్నీ కూడా వచ్చిన స్టేట్మెంట్, ఇతని వంటి వాడు ఎవడు లేడు. మన ప్రభు మన మాదిరిగా ఉండగా ఆ ప్రభు మాదిరిని అనుసరించినప్పుడు మన అంతరంగ పోరాటంలో మనం యోబులాగా మరి ఎక్కువగా ప్రభు కొరకే నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధత, పవిత్రత, స్వచ్ఛత కలిగి దేవుని ఎదుట సాక్ష్యము పొందుటకు దేవుడు తన కృప మనకు అనుగ్రహించునుగాక. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మంతరంగ పోరాటంలో మేము ఎలాగ ఉండాలనో మీరు మరొకసారి మీ లేఖనంలో నుండి మాతో మాట్లాడిన విధానం బట్టి స్తుతిస్తూ తిరిగి వాక్యం అందిస్తున్న సహాయం దయచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్.